రీసెంట్ డేస్లో మనం చూస్తూ ఉన్నాము. జాతకాలు చెప్పేవాళ్ళు తెలంగాణలో ఆ పార్టీ వస్తుంది, ఏపీలో ఈ పార్టీ వస్తుంది కన్ఫాము అని చెప్పి ఎన్ని ట్రోలింగ్స్కి గురయ్యారు. చివరికి సోషల్ మీడియాలోకి వచ్చి క్షమాపణలు కూడా చెప్పారు. ఇక్కడ విషయం ఏమిటి, అసలు మీకెందుకు? మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకేదో చెప్పి మీ తృణమో పణమో తీసుకొని మీ జీవితం మీరు కొనసాగించండి. రాజకీయాల గురించి మీకెందుకు, సినిమాల గురించి మీకెందుకు? రాజకీయాలైనా సినిమాలైనా కొన్ని కోట్ల మంది మీద ఆధారపడి ఉంటాయి. ఆ కోట్ల మందిని మీరు ప్రభావితం చేసేట్లయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం బతుకుతున్న సమాజంలో వాటికి మీరు రెమెడీస్ చెప్పి అవి చేయించి సమాజంలో ఉన్న రుగ్మతల్ని తొలగించండి. అంతేగాని ఆ స్టేట్లో ఆ పార్టీ వస్తుంది, ఈ స్టేట్లో ఈ పార్టీ వస్తుంది అని చెప్పుకుంటూ మీరు అనవసరంగా ట్రోలింగ్స్కి గురయ్యి, అభిమానుల ఆగ్రహానికి గురయ్యి, ఎక్కడన్నా కనపడితే చెప్పేదేముంది, చెప్పు దెబ్బలు తినేదాకా తెచ్చుకోవద్దు. ఇంకో విషయం, రీసెంట్గా కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాము. కల్కి 2898 AD సినిమాపై ఆయన ఎవరో జాతక మార్తాండ, జాతక ఉద్దండు, జాతక అఖండుడు అంట. ఆయన చెప్పాట ఇది సరిగ్గా ఆడదని. మీకెందుకురా స్వామి? ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్గా ఉన్నారు. ఒక ప్రభాస్ ఫ్యాన్సే కాదు, నటసింహ, నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నాని, ఇలా అనేక మంది ఉన్నారు. సినిమా హీరోలు అంటే వాళ్ళ ఫ్యాన్స్ కోట్లల్లోనే ఉంటారు, ప్లస్ ప్రేక్షకులు. ఇంతమంది మైండ్ మీద మీరు పనిచేయగలిగితే మార్చండి, సమాజాన్ని కూడా మార్చేసేసి మంచి సమాజంగా మార్చండి. ఇప్పుడున్న రుగ్మతలను తొలగించండి. మీరు ఆ పని చేయలేరు. ఆయన ఎవరో చెప్పాడు కలికి సినిమా ఆడదు, డబ్బులు రావు. నీకెందుకు? ఇప్పటికే $2 మిలియన్ కలెక్ట్ చేసింది ఓవర్సీస్లో. అసలు ఏ సినిమా అయినా, ఏ రాజకీయమైనా, ఏ స్టేట్ అయినా ఏదైనా మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి. చూసుకొని చక్కగా మీ దగ్గరికి ఎవరైనా వస్తే చెప్పి రూపాయి $2 ఇస్తారు, తీసుకొని బతకండి. అంతేగాని ఇలా బయటికి వచ్చి సోషల్ మీడియా ద్వారా మీరు క్షమాపణలు చెప్పేదాకా తెచ్చుకోబాకండి. ఎందుకంటే మీరు చెప్పేవన్నీ ఫెయిల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, సినిమా అయినా రాజకీయమైనా కొన్ని కోట్ల మంది మైండ్ల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ మనసుకు నచ్చింది చేస్తారు, మీరు చెప్పింది చేయరు. కంటెంట్ కత్తిలాగా ఉంటే నెత్తిన పెట్టుకుంటారు, అది అందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఊగిపోతున్నారు. ప్రస్తుతం కల్కి 2898 AD సినిమా జూన్ 27వ తేదీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే $2 మిలియన్ పైగా ఓవర్సీస్లో కలెక్ట్ చేసింది. టోటల్గా మొదటి రోజు మోత మోగించే కలెక్షన్లు కలెక్ట్ చేయబోతుంది. గుర్తుపెట్టుకోండి, మీకెందుకు అనవసరం జాతకాలు బోతకాలు అని ఏదో చెప్పుకోండి. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పుకొని మీ బతుకు మీరు బతకండి. అంతేగాని అటు ఫ్యాన్స్ ఆగ్రహానికి, ఇటు ప్రేక్షకుల ఆగ్రహానికి గురై రోడ్ల మీద తిరగలేక, వాళ్ళు కనపడితే చెప్పు దెబ్బలు తినలేక, సోషల్ మీడియాలోకి వచ్చి క్షమాపణలు చెప్పుకోలేక ఎందుకు మీ పరువు పోగొట్టుకోవటం? దయచేసి ఇంతటితో ఆపేస్తే మంచిది. ఇట్లా బయటకు వచ్చి సోషల్ మీడియా ద్వారా చెప్పి అభాసు పాలు మాత్రం కావద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి.